ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, హౌసింగ్ కాలనీలో సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి నేతాజీ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేద ప్రజలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 20,000 మంది పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని శిలాఫలకం వేసిన మంత్రి లోకేష్ ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పార్టీ నాయకులు భావన్ నారాయణ, ఈమని అప్పారావు, వెంకటేశ్వరరావు, రవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు జరిపేశామని చెప్పేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఉంది. అట్లా ఈ నెలాఖరి నుంచి ఇంటింటికి టీడీపీ అనేటువంటి పేరుతోని ప్రభుత్వం యొక్క విజయాలని ప్రచారం చేసేటువంటి దానికోసం ఇళ్లకు వస్తామనేటువంటిది కూడా ఇవాళ ప్రకటన వచ్చింది. అయితే మేము సిపిఎంగా ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నటువంటిది, పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానం పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలకి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకి 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటిది, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటిది అట్టర్ ఫ్లాప్ అయింది ఈ 2 ఏళ్ల కాలంలో అని చెప్పేసి అనేటువంటిది మేము ప్రకటించదలుచుకున్నాం. గుంటూరు జిల్లాలో ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్కళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చినటువంటిది లేదు. అట్లాగే ప్రత్యేకించి మన జిల్లాలోనే మంగళగిరి నియోజకవర్గం ప్రతినిధిగా ఉన్నటువంటి లోకేష్ గారు అక్కడ సీతానగర్ దగ్గర శిలాఫలకం వేశారు. 20,000 మందికి నేను ఇళ్ళు నిర్మించిస్తాను, ఇల్లు లేని పేదలకే చెప్పేసినటువంటి శిలాఫలకం వేశారు. అటువంటిది ఒక్కళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఇవ్వకుండా మేము అంతా అమలు జరిపేశామని చెప్పేసినటువంటి దాంట్లో అర్థం లేదు. దానికి తోడు అదనంగా గత ప్రభుత్వ హయాంలో 55,000 మందికి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా రాజధాని ప్రాంతంలో సెంటు భూమి చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ భూమిని మళ్ళీ తిరిగి సిఆర్డిఏకి అప్పచెప్తూ మొన్న 2026 మే 1వ తారీఖు నాడు జీవో ఇచ్చారు. దాని ద్వారా గతంలో ఇచ్చినటువంటి 55,000 మంది పట్టాలు రద్దయిపోయినట్టే. వాటి స్థానంలో కృష్ణా జిల్లా అట్లా గుంటూరు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు స్థానికంగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తారు అని చెప్పేసి ప్రకటించారు. అట్లాంటి ఇళ్ల స్థలాలు మన గుంటూరు జిల్లాలో ఇవ్వాల్సింది 20,000 మంది పైగా ఇవ్వాలి. మంగళగిరి నియోజకవర్గం అట్లాగే పక్కన పెదకాక అని చుట్టుపక్కల మండలాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అట్లా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినట్టు అవసరం. వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం దగ్గర ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు కానీ దానికి సంబంధించినటువంటి కదలికలు కానీ లేవు. లోకేష్ ఇచ్చిన మాట తప్పాడు. ఎన్నికల ముందే శిలాఫలకం వేసి 20,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిస్తానని చెప్పిన మాట ఈ రోజుకి ఆ మంగళగిరి నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చింది కానీ ఇల్లు నిర్మించింది కానీ లేదు. ఎప్పటి నుంచో 40-50 సంవత్సరాల నుంచి ఇల్లు వేసుకొని నివసిస్తున్న వాటికి పట్టాలేదో ఇస్తున్నామని చెప్పి పెద్ద ప్రాసనం పెట్టి అదేదో సినిమా సెట్టింగ్ లాగా పెట్టి దానికోసం దగ్గర 3,000 మందికి ఇచ్చేలకు అయిపోయింది. కాలయాపంతో సరిపెట్టేసి 2025లో అక్టోబర్లో అక్కడ సిపిఎం పార్టీ 1000 మందిని సమీకరించి మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నాలు చేసి రిలే దీక్షలు చేసి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వమని కోరింది. అధికారులు స్పందించకపోతే 26వ సంవత్సరంలో మొన్న ఏప్రిల్లో మళ్ళా రిలే దీక్షలు చేసి తిండి మానుకొనైనా మాకు వాడు పేదలు వచ్చి తిండి మానుకొని కూర్చొని అప్పుడన్నా మీరు గమనిస్తే ఎన్నండి మా మాట, మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి, ఇళ్ల స్థలాల కోసం ఇబ్బందులు పడుతున్నామని చెప్తే కనీసం అక్కడ మళ్ళీ ఆ రోజు 1000 మంది వచ్చి అధికారులు ఇచ్చారు. ఎంత దౌర్భాగ్యం అంటే 25లో ఇచ్చిన అర్జీల్లో కానీ 26లో ఇచ్చిన అర్జీ ఒక్క అర్జీ కూడా లోకేష్ నియోజకవర్గంలో ఒక్క అర్జీ కూడా అధికారులు వెళ్ళి అసలు అర్హులా కాదా అని చెప్పి పరిశీలించలేదంటే ఈ రాష్ట్రంలో ఎలా ఉందో అర్థమవుతుంది. అందుకని ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల విషయంలో కూటమి ప్రభుత్వం మాటలతో బురిడి కొట్టిస్తామని ప్రజల్ని అంకెలతో గారడీ చేస్తాము. ఆ 3,000 తప్ప మంగళగిరి నియోజకవర్గంలో మన జిల్లాలో ఎక్కడ అమలు. ఇంకోటి ప్రత్యేకంగా మీకు చెప్పదలుచుకున్న మేము రాజధాని అమరావతి రాజధానిలో R5 జోన్ అని చెప్పి పోలింగ్ చట్టంలో ప్రత్యేకంగా ఇళ్ల స్థలాల కోసం స్థలం కేటాయించారు. పోనీ ఇటు కొత్త స్థలాలు లేదని రకరకాలుగా చెప్తా ఉన్నారు. మంగళగిరి రాజధానిలో బోల్డ్ భూములు ఉన్నాయి. ఎవరెవరికి ఏ విధంగా దారాదత్తం చేస్తున్నారో, కార్పొరేట్లకి గుర్తులు పరుగులు పెట్టి ఎట్లా ఇస్తున్నారో, ప్రతి క్యాబినెట్లో కార్పొరేట్లకు భూములు ఎట్లా ఇస్తున్నారో మనం చూస్తాము.
ప్రతి క్యాబినెట్ సమావేశంలో తెల్లారే ఎవరెవరికి ఎన్ని భూములు ఇస్తున్నారో చూస్తున్నాం. కానీ పేదలకి అక్కడ 2 సెంట్లు స్థలం ఇస్తున్నామని చెప్పి అక్కడ శాసనసభ్యులు ప్రకటించట్లా, మంత్రులు ప్రకటించట్లా, ముఖ్యమంత్రి ప్రకటించట్లా. అక్కడే ముఖ్యమంత్రి అక్కడే ఉంటాడు, లోకేష్ గారు అక్కడే ఉంటాడు, అందరూ అక్కడే ఉంటారు. కానీ రాజధానిలో పేదలు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉంది 2 సంవత్సరాల నుంచి. ఒక్కరికి గోల్డ్ భూమి ఉంది, అక్కడ R5 జోన్ ఉంది. అక్కడ మీకు ఎవరు అడ్డం చెప్తున్నారు? ఎటువంటి అడ్డం లేదు మీకు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అక్కడ?